జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ మా ఆత్మీయ సోదరి తెలంగాణ బతుకమ్మను తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి ఆడబిడ్డ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు బెయిల్పై విడుదల కావడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ లండన్లోని ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా ఇక్కడ కలుసుకొని ఇప్పుడే బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా అందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అటు ఇతర తెలంగాణ వాదులు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా రాజకీయ కక్షలో భాగంగా కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కేసీఆర్ గారి కూతురైనటువంటి కవిత గారి పని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి ఎక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ పాలసీని ఒక స్కామ్ అని చెప్పి క్రియేట్ చేసి సృష్టించి అక్రమంగా కేసులు పెట్టి వారిని 166 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. మరి ఒక బాధ్యత గల ఒక భారతీయ పౌరురాలిగా కవిత గారు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచి ఎటువంటి విచారణకైనా వెనుకాడకుండా సహకరించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈరోజు జైల్లో ఉండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్పై విడుదల కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వాస్తవాల్ని గ్రహించి వారికి కొంత ఊరట కలిగించినందుకు. ఎలాగైతే ఈరోజు బెయిల్పై వచ్చారో రానున్న రోజులలో తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలాగా ఎలాగైతే మా ఉద్యమ నాయకుడు ఉద్యమ శిఖరం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్పినరో కడిగిన ముత్యంలాగా వస్తుందని, అలాగే తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటికి వస్తారు. ఎందుకంటే షీఈ్ ఏ డాటర్ ఆఫ్ ఫైటర్. సో కాబట్టి ఆ ఫైటింగ్ స్పిరిట్ తోటి వాళ్ళు తప్పుడు కేసులు పెట్టినా మొక్కవోని దీక్షతోటి ఎలాంటి భయం పడకుండా జైల్లో ఉండి ఈరోజు బయటికి వస్తూ ఉన్నారు. మరి కవిత గారికి ఈ సందర్భంగా ఒకే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము, ఒక పార్టీ కార్యకర్తల్లాగా మీ తమ్ముళ్లాగా సోదరుల్లాగా మీకు అన్ని రకాలుగా మేము అండదండగా ఉంటాం. ఎటువంటి కష్టమైనా నష్టమైనా సుఖమైన సంతోషమైన అన్నిట్లో కూడా మేము ఒక కార్యకర్తలాగా మీకు ఒక సోదరులాగా వెంట ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ప్రతిపక్ష పార్టీలు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాయి. అసలు వాళ్ళకు సొయ్యుందా తెలివి ఉందా? అసలు వాళ్ళు నిజంగా కూడా ప్రజలపై ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకుండా ఈ కేసుల్ని నమ్ముకొని ఒక అంటే కేంద్రంలో ఉన్నటువంటి సంస్థల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈరోజు ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు, రాజకీయం చేస్తూ ఉన్నారు. వారికి మింగుడు పడటం లేదు ఈరోజు కవిత గారికి బెయిల్ రావడం. కాబట్టే ఇటు బంజీ సంజయ్ గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు మహేష్ గౌడ్ గారు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారు సుప్రీంకోర్టునే అవమానిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా రానున్న రోజులలో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా వారిపై కేసులు బనాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి తప్పకుండా రానున్న రోజులలో మీరు మాట్లాడుతున్న విధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్న అరాచకాల్ని అంటే ప్రజల్లోకి వెళ్ళి ఎండగడతాం. మా స్థాయిలలో కూడా మేము ప్రజలందరూ కూడా తెలియలేగా చెప్తాం. సో కాబట్టి మరొకసారి మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఇక్కడ కవిత గారికి బెయిల్ రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కవితక్క, జై కవితక్క.